ప్రపంచాన్ని వణికించేందుకు ఎల్నినో వచ్చేస్తోందా? పెసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్న మార్పులను చూస్తుంటే అతి త్వరలోనే ఎల్నినో వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు వాతావరణ అధికారులు. ప్రస్తుతం పెసిఫిక్ మహాసముద్రంలో వస్తున్న ఒక పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అధికారుల దృష్టిని ఆకర్షించింది. పెసిఫిక్ మహాసముద్రం అధికారికంగా ఎల్నినో ప్రారంభాన్ని సూచించే కీలకమైన ఉష్ణోగ్రత పరిమితిని దాటిందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ నివేదిక తెలిపింది. వేడి ఉష్ణోగ్రతలను ధృవీకరించే హై రిజల్యూషన్ డేటాను అందించడంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక పాత్ర పోషించింది. భారత్లో రుతుపవనాల కాలంలో ఎల్నినో ప్రారంభం కావడం అనేది అత్యంత అరుదుగా సంభవించే పరిణామం. ఇది దేశంలో వర్షపాతం తగ్గడానికి, వ్యవసాయ రంగంలో గణనీయమైన సవాళ్లు ఏర్పడేందుకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకాయి. ఇది సాధారణం కంటే 3 రోజులు ఆలస్యంగా జరిగింది. ఎల్నినోతో ముడిపడి ఉన్న వాతావరణ మార్పులు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త ఎం రాజీవన్ తెలిపారు. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాలంటే ఈ పరిస్థితులు 3 నెలల పాటు కొనసాగాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. అనుకున్న దానికంటే 10% తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. సీజన్ నడుస్తున్న కొద్దీ పెసిఫిక్ వేడెక్కడం, ఇతర వాతావరణ పరిస్థితులు ఎలా మార్పులు చెందుతున్నాయో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.